వారిని ఇచ్చినందుకు మరి ఆ సంఘం అంతా వచ్చారని చెప్పి ఆ సంఘంలో దైవజండి సంఘానికి మరి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తెలియచేయాలి అని ఆశతో ప్రేమ బిడ్డ పెద్ద సంఘ ఆరాధన మార్చాం. ఇక్కడ సంఘ ఆరాధన కూడా మార్చి ఉదయకాల సమయంలో 7 ప్రాంతం వెళ్ళి అక్కడ సాక్ష్యము వాక్యము చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రగండి గాక. దైవజనులు చాలా సంతోషిస్తున్నారు. సంఘాన్ని చూసి చాలా ఆత్మీయంగా ఉంది, చాలా చక్కగా పరిచయం చేశారు. సంఘ విశ్వాసులందరూ పరుగులు తీసి మరి ముఖ్యంగా యమనస్తుల్ని విశ్వాసుల్ని చాలా చక్కగా మరి వారందరూ కూడా వచ్చే వాళ్ళందరూ మమ్మల్ని కదలలేకుండా భోజనం పెట్టే విషయంలో, టిఫిన్ పెట్టే విషయంలో, వసతి ఇచ్చే విషయంలో చాలా అగ్గగ్గలాడి మమ్మల్ని ప్రేమించారని చెప్పి గత ముందు వారంలో అందరూ సాక్ష్యం చెప్పారు. నేను వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత మీ యమనస్తులు సంఘ బిడ్డలు కూడా చాలా చక్కగా పరిచయం చేశారని, అద్భుతంగా సభలు జరిగించారని చెప్పి వాళ్ళు కూడా సంతోషించడం దేవుడి సందు మీ అందరిని బట్టి సంఘాన్ని బట్టి మరి వారికి వందనాలు చెప్పి ఆ మీటింగ్లు పెట్టారని చెప్పి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పి రావడం జరిగింది. స్తోత్రం. ఈ 2025 సంవత్సరములో మే నెల 27, 28, 29 తారీఖులో దేవుడు మన ఎర్రంపాలెంకి మర్చిపోలేని ఒక గుర్తైన సభలు దేవుడు మన ఎర్రంపాలెం గ్రామానికి మన సంఘానికి మొట్టమొదటి సభలుగా దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు స్తోత్రగండి గాక. ఈ సభలు నువ్వు ఉన్నా లేకున్నా నేనున్నా లేకున్నా మొట్టమొదటి సభలు ఎవరు పెట్టిన తర్వాత ఎవరు పెట్టినా సరే మా పాస్టర్ గారు ముందు పెట్టారు, మా సంఘం ముందు పెట్టారనే గుర్తింపు దేవుడు మనకే ఇచ్చాడు. 2 చేతులు ఇచ్చి అప్పుడు కూడా దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంఘానికి దేవుడు దీవించును గాక, సంఘానికి వర్ధిలింప చేయను గాక, సంఘములు అనేకమైన ఆత్మలు వచ్చును గాక, సంఘములు బలమైన ఆత్మతో నింపబడును గాక. హల్లెలూయా. అందరి బట్టి సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 10వ అధ్యాయము 7వ వచనము. 10వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. 7వ దూత చూడండి. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనదని చెప్పాను. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమునికి వందనాలు. ఇదిగో రాజా, నన్ను బెడలు దైవజనుడు చెప్పినప్పుడు, ఆరాధన ఎప్పుడైనా ఏ సమయమైనా చెప్పినప్పుడు సంఘము మాట ఆలకించి ఉదయకాలంలో జరగవలసిన ఈ ఆరాధన ఈ సాయంకాల వేళలో జరగడానికి సంఘమంతి కూడా రాజాన్ని ఏకీభించి పాలు పంపులు పొందడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. పాటల పాడిన బిడ్డలను దీవించండి, వాక్యం చదివిన బిడ్డలను దీవించండి, ప్రార్థన చేసిన బిడ్డలను దీవించండి. సాక్ష్యాల ద్వారా రాజా కుటుంబాలలో అద్భుతమైన రీతిలో రాజా మమ్మల్ని అందరూ కూడా సజీవ లెక్కలో కుటుంబాలన్నిటిని కూడా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే సభలు కూడా ఘనంగా మీరు జరిగించి ఎనలేని కీర్తిని, ఎనలేని గుర్తింపును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగో వాక్యం వెతుచుండగా రాజా కూర్చున్న బిడ్డలు నీవారు, వింటున్నాం రాజా నాయన బిడ్డలందరూ కూడా నీవారు, దూరం నుంచి వింటున్న బిడ్డలు, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలు ఇదిగో రాజా నాయన నీ దాసు సిద్ధముగా ఉన్నాడు. నీ వశము చేసుకుని నీ చిలువ చెడ్డ మరుగుపరిచి నీ ఆత్మతో సంధించి నీ గుడార్థమైన సంగతులు అందరికీ తెలియచేయమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. సంతోషంగా ఉన్నారు చెప్పండి, ఆనందంగా ఉన్నారు చెప్పండి, ఉల్లాసంగా ఉన్నారు చెప్పండి, ఉత్సాహంగా ఉన్నవారు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రకటన గ్రంథం అనేది ప్రవచన గ్రంథం అనగా భవిష్యత్తులో దేవుడు ఏమి జరగబోతుంది అనే సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యము అధ్యాయులు ధ్యానం చేస్తూ 10వ అధ్యాయంలోకి మనం వచ్చాం. మొదటి వచనములు యోహాను పద్మాసు దీపములో ఉండి ఆ పద్మాసు దీపములో దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ముఖాముఖిగా మాట్లాడుతూ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి
7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ సంఘము ఏ స్థితిలో ఉంది, ఏ సంఘము ఎలాగుంది అని ఆలోచన చేస్తూ చూడండి, మొదటి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి సంఘం ఏ స్థితిలో ఉందని మాట్లాడాడు. మనము మొదటి అధ్యాయంలోకి 2వ అధ్యాయంలోకి పోతున్నప్పుడు చూడండి, అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ వచనం మనం చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనము చూడండి, అక్కడ అన్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేనివనియు అపోస్తుల బోధయే కాక తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించే వారి అబద్ధికులు నీవు కొనుగుండి ఉన్నావు అనేది ఈ సంఘంతో చెప్తున్నా. అంటే ఆ సంఘ కష్టాన్ని, ఆ సంఘ పిన ఓర్పును, పిన ఆ సంఘంలో క్రియలను తెలుస్తున్నాని ఈ యొక్క ఎపిసి సంఘాన్ని గురించి విన్నాం. ఇంకా 2వ సంఘానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం కనబడుతున్నాయని ఆలోచన చేస్తే చూడండి, అక్కడ 9వ వచనం మనం చూస్తున్నాం. 9వ వచనంలో ఆ సంఘముతో మాట్లాడుతున్నాం. ఏ సంఘం అది? స్వర్మ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులవని చెప్పుకొనొచ్చు. యూదులు కాక సాతాన సమాజం వారి వలన నీకు కలుగు దోషణని నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలు భయపడకము. దేవుని స్తోత్రగండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే సంఘ శ్రమను, దరిద్రత కలిగిన స్థితిలో ఆ సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 13వ వచనం మనం చూస్తున్నాం. పెర్గమ సంఘం ఏ స్థితిలో ఉంది? సాతాను సింహాసన స్థలములో నీవు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపున ఆ స్థలములో నా యందు విశ్వాసమయ్యుండి నన్ను గురించి సాక్ష్యమే. చూడ ఏమంటాడు అక్కడ? అంతిమైన వాడు మీ మధ్యన చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసముతో విసర్జింపలేదు. అంటే నువ్వు విశ్వాసంగానే ఉన్నావు అనే సంగతిని ఇక్కడ పెర్గమ సంఘం చెప్తున్నాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చూడండి, ఇంకొక మాట మనం చూస్తున్నప్పుడు 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంకే సంఘాలు మనకు కనబడుతున్నాయి అంటే తెయ్యతెర సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ సహవాసము నేను ఎరుగుదును, నీకు మొదటి క్రియలను కడపటి క్రియల కంటే మరీ ఎక్కువగా అయినాయని చెప్పి నేను ఎరుగుదును. అంటే మునుపున్న క్రియల కంటే ఇప్పుడు చాలా ఎక్కువ క్రియలు, మునుపు చేసిన పాపం కంటే ఇప్పుడు చేసిన పాపం చాలా ఎక్కువగా ఉందని ఈ సంఘంతో ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా చూడండి, 3వ అధ్యాయంకి వచ్చేస్తే 2వ వచనంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం సాతి సంఘంతో ఏమాట్లాడుతున్నాడు? నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమగునప్పుడు కనబడలేదు కనుక జారుడివై ఉండగా చావలై ఉన్న మిగిలిన వారిని బలపరచము. చాలు. ఇలాగ మనం జాగ్రత్తగా చేస్తే ఆఖరి సంఘమైన ఏ సంఘము? ఏ సంఘమయ్యా అని ఆలోచన చేస్తే లవోదియక సంఘం. ఈ లవోదిక సంఘంతో మాట్లాడుతూ 11వ చూడండి, పై ఫిలిప్పీ సంఘంతో మాట్లాడాం. అక్కడ 8వ వచనం చూస్తే అక్కడ నీకు క్రియలను నేను ఎరిగేదను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నదని 8వ వచనం మనం చూస్తున్నాం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 15వ వచనం, 15వ వచనంలో చూస్తే లవోదిక సంఘం ఇది ఎలాగుందంట? నిలువెచ్చని స్థితిలో అంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు. ఇప్పుడున్న సంఘ కాలములో, ఆఖరి కాలములో నా సంఘం ఎలాగుందంటే నిలువెచ్చని స్థితి. భక్తి కనబడటం లేదు, ఆచారాలు కనబడుతున్నాయి. భక్తి అనేది ఈ రోజులో సంఘాల్లో ఏం కడతలేదు, కనబడుతున్నాయి. సంఘాల్లో భేదాలు కనబడుతున్నాయి, సంఘాల్లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. సంఘాలలో ఈనాడు సంఘాలు పదవుల కొరకు, పెద్దల కొరకు ఏం చేస్తున్నారు? దెబ్బలాడుకుంటున్నా ఉన్నారు. నేను చేయాలని చాలా సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, సంఘాలు కూడా నాడి సంఘాలు కూడా చాలా అలాగే కనబడుతున్నాయి. నునివెచ్చని స్థితి, భక్తి లేదు, శక్తి లేదు. పేరుకి మాత్రము విశ్వాసని చెప్పుకుంటుందే కానీ విశ్వాస దగ్గర క్రియలు మాత్రము కనబడడం లేదు. దేవ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకు వస్తుంది, ప్రార్థనలో కూర్చుంటుంది, ప్రార్థనలో ఆరాధన చేస్తుంది, కానీ పిన క్రియలలో ఏమి లేదు మార్పు అనేది. చెప్పాలి. మన వస్త్రధారణ మార్పు అనేది కనబడాలి, మన చేతులు మార్పు కనబడాలి, మనం పైరూపం మార్పు అనేది ఏం చేయాలి? కనబడాలి. దేవ స్తోత్రం కాక
హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం చదువుని వాక్య భాగానికి వచ్చేయండి. ఈ 10వ అధ్యాయంలో మనం పోయినాము. అంత ముందు వారంలో 6వ వచనం మనం చూసాం. 6వ వచనం ఏం కనబడుతుందంటే దేవుని పిన అక్కడ సృష్టి అంతా కూడా యుగాంతమును గురించి మాట్లాడుతూ పిన ఆయన ఆలస్యము చెయ్య వాడు కాదు. ఆలస్యము అనే మాట మనకు కనబడుతుంది. ఆలస్యము గురించి ఆలోచన చేస్తూ ఇక్కడ 7వ బూర ఊదినప్పుడు ఏమి జరగబోతుంది? 7వ బూర అనగా ఆఖరి బూర ఊదుట. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? ఆఖరి బూర అంటే కడబూర శబ్దం. ఈ కడబూర శబ్దము ఊదినప్పుడు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనే సంగతిని దేవుడు పిన భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు పిన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండి దేవుడు అంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది. పిన ఈ జరగబోతున్న మనకి పిన భవిష్యత్తులో ఎదురు కావచ్చున్న విషయాలు దేవుడు తెలియజేశాడు. ఆయన రాకడ సమయంలో ఏం జరుగుతుంది, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన పిన పరలోకము నుంచి మధ్యాకాశానికి వచ్చినప్పుడు పిన ఆయన వచ్చే ముందు ఆయన రాకడలు ఏమి జరుగుతాయని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం జరుగుతాయి అన్నాడు? ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి అన్నాడు? ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతాయని లోకంలో భూకంపాలు అమ్మా తేళ్ళు వస్తాయి అన్నాడు. ఎన్ని గురించి శిష్యులకి చెప్తున్నాడు. ఏమని? ఆయన వచ్చే సమయంలో కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, వ్యాధులు, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు ఈ లోకములోనికి వస్తున్నాయంటే దేవుని రాకడ అతి దగ్గరగా ఉన్నదని గమనించాలి. లోకం అంతా నెమ్మదిగా ఉంది, ఏ గొడవ లేదు, ప్రశాంతంగానే ఉందనుకుంటాం. తుఫాను వచ్చేప్పుడు అంతా నెమ్మదిగానే ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంటుంది. తుఫాను వచ్చి మొత్తం గాలితో లేపేసి పడేసిన తర్వాత ఎంత నష్టం కలిగిందో. చచ్చిపోయాడు చచ్చిపోతాడు, ఇల్లు కూలిపోద్ది, పడిపోద్ది, చెట్టు రాలిపోద్ది. ఇవన్నీ పిని ఎప్పుడు జరుగుతాయి? ఆ పిన వచ్చే ముందు ఎలాగైతే ప్రశాంతంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది లోకం అనుకుని ఏం పర్లేదని అంటున్నాడు. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా, కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా, ఆ దేవుని ముందర నిలిచే రోజుంది, ఆ దేవునికి బదులిచ్చే రోజుంది, ఆ దేవుని ఎదుట నిలిచే రోజుంది, ఆ దేవుడికి బదులిచ్చే రోజుంది. ఆగవేవమ్మా వినవమ్మా, నీ గుండె తలుపు తీసిన పిలవయ్యా, ఆగవేవయ్యా వినవయ్యా, నీ గుండె తలుపు తీసిన పిలవయ్యా, కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా, కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా. హల్లెలూయా. కొడుక ప్రజలందరూ కూడా ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా అంత బాగానే ఉంది, ఏమి జరగదు అనుకుంటున్నావు. ఒక రోజు ఉంది లెక్క అడిగే రోజు, ఒక రోజు ఉంది ఆయనకి సమాధానం చెప్పే రోజు, ఒక రోజు ఉంది ఎవరులేమి విశ్వాసులేమి ప్రజలేమి ఆయన సృష్టించిన ప్రతి మానవుడు ఆయన ఎదుట నిలిచే ఒక రోజు ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రోజు సమాధానం చెప్పి తీరవలసిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నాన్స్తే కుదరదు. పాస్టర్ గారు అడిగితే అమ్మ గుడికి ఎందుకు ఎవరు నేర్చుకుందరు అడిగితే పడిపోయి నేర్చుకుందంది. ఇక పాస్టర్ గారు అమ్మ ఏడే అమ్మా ఎవరొస్తున్నారు, నువ్వు ఎందుకు రాలేదు? అయ్యగారు నొడు నొప్పి వచ్చేసిందని రాలేకపోయాను. పాస్టర్ గారి దగ్గర సరైపోవచ్చేమో కానీ దేవుని ఎదుట వంకలు సాకులు కుదరవు. దేవుని స్తోత్రం చెప్పండి.
రెండు చేతులు ఎత్తుదాం. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తున్నామేం తెలుసా? 7వ దూత పలుకు దినములలో అతడు బోధపోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము పూర్తయిందంటే సమర్థమవుచున్నది. దేవుని స్తోత్రం గండగాక. 7వ బోర ఊతున్నప్పుడు బోర ఊతుల శబ్దానికి ఇంక ఏమవుతుంది? ఈ లోకంలో సమర్థం అవుతుంది అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సువార్తను ప్రవక్తలకు ద్వారా దేవుడు ప్రకటించబోతున్నాడు, సువార్తను తెలియచేయబోతున్నాడు. ఇప్పుడు మన సువార్త క్రీస్తు ద్వారా మనందరికీ ఏం చేయబడింది? అపోస్తలుల ద్వారా సువార్త మనకు పంపబడింది. ఇప్పుడు సువార్త అంతా అయిపోయిన తర్వాత, సువార్త అంతా ప్రకటింపబడిన తర్వాత ఈ సువార్త ఎవరి దగ్గరికి వెళ్తుంది? మళ్ళీ ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేశారో, ఎవరైతే యేసు ప్రభుని తక్కువ చేసి ఆయన ఎవరైతే సిలువ వేసి ఎవరైతే సిలువ వేసి చంపారో వారి యేసు ఎవరో తెలుసుకునే కాలము ఒకటి ఉంది. ఆ సువార్త ద్వారా వారు యేసు ఎవరో తెలుసుకోబోతున్నారు. చెప్పరు దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యేసు నిజమైన దేవుడని, యేసు లోక రక్షకుడని, యేసు పాపుల రక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, అయ్యో మేము ఆరాధిస్తున్న దేవుడు, అయ్యో మేము కనపరుస్తున్న దేవుడు, అయ్యో మేము స్తుతిస్తున్న దేవుడు, ఇదిగో మమ్మల్ని విడుదల చేసిన దేవుడు, విమోచకుడు యేసయ్య, ఆ ఆదిలో ఉన్న దేవుడిని మేము సిలువ వేసితివి అని రొమ్ము గుద్దుకుని సువార్తను వినే కాలము రాబోతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండు చేతులు దానియేలు గ్రంథంలో దానియేలు మాట్లాడుతూ అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజలతో మాట్లాడుతూ దేవుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తాడు. 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే జాగ్రత్త చూద్దాం. చూడండి, ఏమన్నా నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించ చూసి చూడండి ఆ మాని పాపములను ఆ దుష్టులమై చెడుతానమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలని వారిని ఎక్కడి నుంచి ఎక్కడికి విడుదల చేసి వారిని ఐగుప్తు నుంచి, బానిసత్వంలోంచి, పాపములోంచి, శాపములోంచి విడుదల చేస్తే దేవుడు మీద ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారు. ఎలా తిరుగుబాటు చేశారు? దేవుని ఆజ్ఞలను విధులను అనుసరించటం మానేశారంట. దేవుని స్తోత్రం. అంటే దేవుని ఏ మాటని చెప్పి ఆ ప్రకారంగా నడుకొని ఏం చేశారు? వీళ్ళు మానేశారు. అంతేకాదు ఇంకేం చేశారంటే వాళ్ళు ఇంకేం చేశారని చెప్తాను చూడండి. అక్కడ చెడుతనము యందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. ఈరోజు చాలా మంది కూడా దేవుడు మేలు చేస్తే, దేవుడు ఉపకారం చేస్తే, దేవుడు సహాయం చేస్తే, దేవుడు అద్భుత రీతిగా కుటుంబాలలో మేలు చేస్తే కొంత మట్టుకు మాటలకు ఇచ్చారు, కొంత మట్టుకు బాగానున్నారు. మళ్ళా తిరుగుబాటు స్వభావం. గుడికి రాకపోవడమే, అలలో ప్రార్థనకి రాకపోవడమే, చెప్పాలి, ప్రార్థనకు రాకపోవడమే తిరుగుబాటు. ఖాళీగా వచ్చి రావడం కాదు. పని కోరుకుపిన ప్రార్థన మానేసిన వారందరూ కూడా దేవుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన రాకపోవడం తిరుగుబాటు. ప్రార్థన చేయగలిగి కూడా ప్రార్థన చేయకపోవడము, చెప్పండి, తిరుగుబాటు. దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగాలు 10వ భాగాలు కూడా ఇవ్వగలిగి కూడా ఇవ్వకపోవడం కూడా, చెప్పండి, ఏంటి? తిరుగుబాటు. సమయానికి కూడా రాకపోవడం. అక్కడ ఏమన్నా రాయబడింది చదవండి. మందిరములో మరింతగా ఆశ్రయింపబడాలంటే గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అందరు చెప్పండి. సమయానికి బోధి పనికి వెళ్ళడానికి పొద్దున్నే లేచిపోయి సమయానికి వెళ్ళిపోద్ది. మిరగాయ తోట పిన ఎప్పుడో 6 గంటలకు వెళ్ళడానికి 3 గంటలు లేచిపోయి ఎవడ లేకుండా దబ్బు దిబ్బు లేచి దేవుని ఎవరు పోయి వెలిగించుకొని వెలిగించేద్ది. పాస్ మోకండి, ఇద్దరు మోకండి, కుడిపాట్లు పడితే వెలిగించేస్తా, ఉలుగు కుడిపాట్లు పడుతున్నా అన్నవారు చేస్తుంటుంది. డ్యూటీకి వెళ్ళడానికి టైం ఉంది, కాలేజీకి వెళ్ళడానికి టైం ఉంది, ఏంటి పనికి వెళ్ళడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది. గుడి కూడా ఆడడానికి ఈ అమ్మాయికి టైం లేదు. ఈ అమ్మకే అలసిపోతుంది. మరి
యవనస్తులు ఎలాగున్నారు, విశ్వాసులు ఎలాగున్నారు. క్రమం అనేది ఎప్పుడు కనపడితే సమయములో ఖచ్చితంగా పాటించినప్పుడు క్రమం పాటించిన వాళ్ళు. సమయాన్ని పాటించలేని వారు ఏమవుతా? అక్రమం అవుతాం. పాడతాం కదా, మారాలే మారాలే నీ మనసే మారాలే, మారిన మనసు దేవునికిస్తే, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆదివారం పని ఉంటే పనిలోకి పోతాది, ఆ పనులకు పోయిన డబ్బులన్నీ డాక్టర్కి ఇస్తాది. ఆదివారం పని ఉంటే పనిలోకి పోతాది, పనిలోకి పోయిన డబ్బులన్నీ డాక్టర్కి ఇస్తాది. మారాలి మారాలే మనసే మారాలే, మారిన మనసు ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఏం మారాలి? మనసు మారితే అన్ని బాగా ఉంటాయి. దేవుని స్తోత్రం. మేడిపండు చూడు, మేడిమై ఉండు, పొట్ట విప్పు చూడు, చాలా బాగా కనబడుతుంది. లోపల అంతా కొసుదాం, కుళ్ళి, అసూయ, ద్వేషం. పలహారం ఎత్తే తీసుకోదు, అమ్మ గుడికొస్తుంది. కోపం, ఇది దేవుని ప్రేమ అంటారండి? గుడికొస్తుంది, అమ్మ తోటకోళ్ళతో మాట్లాడదాం. గుడికొస్తుంది కోళ్ళు అత్తగారితో పోరకూడదు. ఇది యవనస్తులు పాట పాడితే ఏదైనా శరణం తప్పేస్తే ఆవిడ తుస్సు అని లేచిపో. కడిగి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అంటే ఆదివారం పనికి వెళ్ళిపోతే, ఆదివారం పనికి వెళ్ళిన డబ్బులన్నీ సెల్లి సంచిలో తెలుసు. ఆదివారం వెళ్ళిన డబ్బులు మన దగ్గర ఉండమంది. వెళ్ళి వచ్చిన తర్వాత కేజీ నూనె కింద వెళ్ళిపోయింది. అమ్మాయి కేజీ నూనె వెళ్ళిపోతే నాకు తెలుసు ఆదివారం గుడి మానేసినందుకే ఏమైపోయిందంట, ఏమైపోయిందంట, భూపాలు అయిపోయిందంట. వద్దంత పనంతా చేసి కొట్టి మీద జారిపోయింది. తెలుసు గుడి మానేసే గుడి పడికి వచ్చాను. దేవుడు మొట్టేశాడంట. దేవుని స్తోత్రం. గుడి ఆయన మొట్టే దేవుడు కాదు, గద్దించే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరుగుబాటు దైవజనుల మీద, సంఘం మీద, విశ్వాసుల మీద మరియు తిరుగుబాటు స్వభావము కనబడి వారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రాకడ సమయములో పడుతుంది, పాపము కనబడుతుంది, తిరుగుబాటు స్వభావం కనబడుతుంది. ఈరోజు తిరుగుబాటు అనేది ఎలా కనబడుతుంటే, ప్రార్థనకు రాకపోవడమే తిరుగుబాటు, కూటాలకు రాకపోవడమే తిరుగుబాటు. ప్రార్థన మానేసి పోయిన ఆదివారమే నీకు పని దొరుకుతుంది, మిగతా రోజు పని దొరకవు. అక్కడ ఆలోచించి అయ్యో ఈ రోజు పోయిన అన్ని రోజు ఖాళీగా ఉన్నాను, ఆదివారమే దొరుకుతుందని నేను గుడి మానేయడానికి పోయిన సాతాను వేసి ఎత్తుగడదేవు పాడు చేయడానికి. అంటాను కదా, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. విశ్వాసే విశ్వాసే ఓ విశ్వాసే, నీ ఇంటిలో గాని, నీ సంఘములో గాని, నీ ఊరిలో గాని మంచి సాక్ష్యము నీకుందా? నీ సంఘములో గాని, నీ ఊరిలో గాని మంచి సాక్ష్యము నీకుందా? తీరు మారలేదే, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. అందరూ మనం ఏం మారాలి? తీరు మారంటే మాట మారాలి, క్రియలు మారాలి, మన ప్రవక్తల్లో మార్పులు అనేవి మారాలి. గుడికి వచ్చింది జరిగేంత పొడుగు గోళ్ళు పెంచకూడదు. దేనికుంటా గోర్లు, దేనికుంటాయి గోర్లు అంటే ఏం ప్రేమిస్తున్నా? లోకాన్ని ప్రేమిస్తున్నా. స్తోత్రం చెప్పండి. గోరు ఎంత పొడుగు? గోరు కుళ్ళిపోతే ఏం చేస్తావు? గోర్లు విషము అదవట్లా. గోర్లు ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళైతే, జ్ఞానవంతులైతే ఏం చేస్తా?
ఒక్కరు గోళ్ళు ఏం చేయాలి? ఈ గోల్లో ఇంత పొడుగు పెంచాం, ఆ వ్యర్థమైన విష పదార్థం అంతా ఈ గోర్లోనే ఉంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే అనారోగ్యం పాలు వస్తాం. దేవుస్తోత్రం చెప్పండి. అందంగా ఉన్నదని ఎక్కుతున్నాం, వీళ్ళ ఇంటికాడ ఏ పని చేస్తాందమ్మ. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎందుకు విషయాన్ని మరి తిరుగుబాటు, లోక ఆశలతో ఉన్నవారు యేసు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకొక మాట మనం చూస్తే జకరియా గ్రంథానికి రండి. జకరియా గ్రంథంలో కూడా జకరియా కూడా మాట్లాడుతూ చాలా చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నారు. 6వ వచనం చూస్తే చదవండి. చూడు, అయినను అదిగో చూడండి, నా సేవకుడైన ప్రవక్తలకును నేను విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తను బట్టి మనకు ఆ చెయ్యదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు దేవుడు స్తోత్రగండగాక. అంటే దేవుడు పితరుల కాలములో ప్రవక్తల ద్వారా ఏవైతే మాట్లాడారో, ప్రవక్తల ద్వారా ఏదైతే తెలియజేశాడో, దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. దేవుడు స్తోత్రం. నెరవేర్చలేదా అన్నమాట అక్కడ చూస్తూ ఏమంటాడు? ఇంకను ఇదిగో చాలా చక్కటి సంగతిని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇదిగో ప్రవక్తలు చెప్పబడిన మాటలు బట్టి మన ప్రవక్తను కూడా జాగ్రత్త బట్టి క్రియలను పిండ నెరవేర్చనని మీతో చెప్పుచున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు స్తోత్రగండగా. ఆనాడు దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. దేవుని యొక్క స్వరాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు అనుకున్నది ఆ ప్రజలకు దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు మరి మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడా, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడా, దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడా, ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడా, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాట్లాడగలడు. దేవుడు స్తోత్రగలడుగాక. మాట్లాడే దేవుడు మరి ఆరాధిస్తున్నా. మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. దేవుడు స్తోత్రగలడుగాక. హల్లెలూయా. మాట్లాడు ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి నాతో ఇంకొకసారి బాధలో ఉన్నాను మయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా, నాతో మాట్లాడు, 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 నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. దేవుడు స్తోత్రం. కనుక ఆయన సజీవుడైన దేవుడు కనుక ఈ రోజు మనం అందరూ కూడా ఇక్కడ కూడుకుని ఏం చేస్తున్నాం? సజీవుడైన దేవుడు. ఆ దేవుడే ప్రభువైనా చెప్పండి, యేసు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. కొరకు పిన పరలోకములో ఉన్నాడు, భూమి మీదకి దిగి వచ్చిన వాడు, మన కొరకు త్యాగమై యాగమైపోయిన వాడు. దేవుడు స్తోత్రగండగాక. ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఆలస్యము అనే మాట పిన 7వ బోర రోజులలో దేవుడు స్తోత్ర అంటే 7వ బోర ఊదిన ఇదిగో సమర్థం అవుతుంది. ఆ
ఈ మాటను కొద్ది కాలమే అన్నాడు. ఆయన త్వరగా వచ్చేవాడు కొరకు సంఘం ఏం చేయాలి? వాడి కొరకు చూడాలా? ఆచారాలు ఉంటూ యేసు ప్రభువు చంపబడ్డ సంవత్సరం ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? ఇప్పుడు మధ్యాకాశానికి సంఘము కొరకు రాబోతున్న యేసయ్య కొరకు సంఘము ఎదురు చూడాలి. పెళ్లి కుమార్తె సంఘము ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. దేని మీద తీసుకెళ్తాడా? ఆటోలో తీసుకెళ్తాడా? పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్ని ఎలా తీసుకెళ్తా? కారులోనూ ఎన్నడు ఎప్పుడు ఎక్కలేని వాహనం ఎక్కుతాడు. ఎప్పుడు తెలుసా? మేఘాల మీద వచ్చు పరిశుద్ధులు అందరినీ తీసుకపోతాడు. పరిశుద్ధులు అందరినీ తీసుకపోతాడు. శ్రీమకాలు లోకమంతా శ్రీమకాలు విడవబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా పిలుచుకుంటారు. ఓ లోకమంతా పిలుచుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కబోతున్నా? ఎక్కాలంటే ఏం చేయాలి? సొట్లు కాల్చిన ఎక్కుతాడండి మేఘం. బాయ్ సొట్ల కాల్చిన ఎక్కుతాడా? బాయ్ నోట్లు సాగదీసి నడిపి కైని ప్యాకెట్ ఎక్కుతాడా? అబ్బాయి బూతులు అన్నాడు ఎక్కుతాడా? జగన్ అన్నాడు ఎక్కుతాడా? అబ్బాయి తోడుకొలతో మాట్లాడినాడు ఓయ్ ఎక్కుతారా? చెప్పండి, ఎక్కుతారా? మరి ఎంత భక్తి చేసి మార్పు లేకపోతే మేఘం ఎక్కుతాం, మేఘం కూడా ఎక్కం, కిందనే ఉండిపోతాం. దేవునికి మహాకృపను బట్టి వీడ 3 రోజులు సముద్ర ప్రయాణం చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. జీవితంలో 3 రోజులు ప్రయాణం. ఓడలో సముద్రం మీద పీడ కొన్ని మేరకు పొద్దు నుంచి సాయంకాలం వరకు 72 గంటల ప్రియదన సముద్రంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కండి కాక ఒకసారి కాదు 2 సార్లు ప్రయాణం చేయించాడు. దేవుని స్తోత్రం. మన సంఘ బిడ్డలు కూడా పిన్న ఓపైలండి కాకినాడ మైంగా వెళ్ళాలి సువార్త ప్రకటించిన. దేవుని స్తోత్రంగా చూసేవాళ్ళు అదృష్టవంతులు, రానండి దురదృష్టవంతులు. దేవుని స్తోత్రంగా అంటే ఎప్పుడు ఏది ఉంటుంది ఎవరికే తెలీదు. తర్వాత పీడ వెళ్ళినప్పుడు పీడ సముద్రంలో 3 దినాలు ప్రయాణం చేశాం. వచ్చినప్పుడు పీడ ఆకాశంలో ఎగురుతూ వచ్చాం, విమానం ఎక్కి వచ్చాం. దేవుని స్తోత్రంగా అంటే కాక మా జీవితంలో ఎప్పుడు కూడా విమానం ఎక్కేవాళ్ళే. సో ఓడలో ప్రయాణం చేస్తాం, నీటి మీద పీడ ఆకాశములో ప్రియుల దేని మీద విమానము కూడా ఎక్కాము. ఎక్కవలసి ఉంది, ఎన్నడూ ఎక్కలేనే ఉంది. మేఘాలు దాటుకుంటూ వచ్చా. ఇప్పుడు ఆ మేఘాలు దాటుకుంటూ కాదు, ఆ మేఘం మీద ఎక్కే రోజు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. ఇప్పుడు భక్తి చేస్తే ఏం చేయాలి? ప్రభా నన్ను ఎప్పుడు ఎక్కిస్తావు ప్రభా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభా, నీతో పాటు ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు ప్రభా అని ఎదురు చూస్తావా? లేకపోతే వస్తావురా ప్రభా ఈ సీరియల్ అయిపోని ఆయన కళ్ళం పెడుతున్నాను అంటే ఆయన ఉండే దేవుడు 10 మంది కన్యకులు నిద్రపోయారు. అందరి చేతిలో డ్యూటీలు ఉన్నాయి, అందరి చేతిలో వారిలో లేదు. 5 ఎత్తబడ్డారు, 5 దేవుని స్తోత్రం కలిగి గాక. ఎందుకు విషయం చెప్తున్నావు? రాకడ వర్తమానము, ఇది దేవుడు వచ్చే కాలము, ఇదిగో ప్రభు వచ్చే కాలము, ఆయన మధ్యాకానికి వచ్చే కాలము. సంఘము సిద్ధపాటు కలిగి ఆయన కొరకు ఎదురు చూడాల్సిన సంఘ కాలము మనం ఉన్నాము. దేవస్థానం పండగలు ఆచారాలు చేసుకునే సంఘ స్థితిలో సంఘము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయనతో పాటు ఎప్పుడు వెళ్ళిపోతామా?
కడబోర బోర ఊగినప్పుడు ఏమి జరగబోతుందనే సంగతి మనం చూస్తున్నప్పుడు చూడండి, అదే ప్రకటన గ్రంథములో మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తున్నాం. త్వరగా చదవండి, త్వరగా చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త. పరలోకములో రాజ్య మర్మములు ఎరుగుటగా మీకు గ్రహింపబడి ఉన్నది, అనుగ్రహింపబడి ఉన్నది. కానీ అదిగో చూడండి, శిష్యులు చెప్తున్నాడు ఏమని, పరలోకములో ఉన్న మర్మము, రహస్యము మీకు తెలియ ఉన్నది కానీ మిగతా వాళ్ళకి అది తెలీదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు పరలోక సంబంధమైన మర్మము, రహస్యం ఏంటంటే దేవుడు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. ఎప్పుడు వస్తాడు అని చెప్పలేదు ఎవరికే చెప్పాడండి, వచ్చేటప్పుడు ఏమి జరుగుతుందో చెప్పాడు దేవస్థానం. ఏమొస్తాయి? రోగాలు. ఒకప్పుడు పూర్వం చూస్తే రోగాలు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. హలో, రోగం తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. ఎందుకు? చేలు పెంటతోనూ పేడతోనూ జాగ్రత్తగా పంటలు పండించేవారు దేవస్థానం. ఇప్పుడు ఏం చేస్తారు? త్వరగా పంట వచ్చేది. పిరుగు ఏం చేస్తారు? మందులు, ప్రతి దానికి మందు. అంటికి గల రేపు వేసుకోవాలి, పచ్చి తెచ్చావు, ఈ రాత్రి కొట్టేశావు, పొద్దునికి మందు. మనం తింటున్న ప్రతిది కూడా విష పదార్థము. అందుకే మనిషి రోగాల పోలైపోతున్నాడు దేవస్తోత్రం. రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తాయి అంటే దేవుడు మాట వినకపోతే వస్తుంది. దేవుడి యొక్క మాట వినకపోతే బలహీనతలు వస్తాయి. ఎక్కడ పొరపాటు జరిగింది? దేవుని స్తోత్రం చెప్దామా? ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించడానికి పొరుగులో అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజలకు ఏమొచ్చాయి? చెప్పండి. తెగుళ్ళు వచ్చాయి, రోగాలు ఎందుకు వచ్చాయి? అంటే మాట. మన కుటుంబంలో మనము శోధింపబడకూడదు, మన కుటుంబంలో బలహీనత రాకూడదు. ఎందుకు ఇలా జరిగింది అని దేవుని సల్ల ప్రార్థించుకొని దాన్ని మానేసుకున్నప్పుడు దాని నుంచి విడుదల పొందుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తుదా. హల్లెలూయా. ఇక్కడ పరలోక సంబంధమైన మర్మమును ఎవరికి బయలుపరిచాడంటే శిష్యులకు బయలుపరిచాడు. ఆయన ఎప్పుడు ఏ విధంగా తెలియచేయబోతున్నాడని. ఇంకా మనం ముందుకు వెళ్తే రోమాపత్రిక రండి. రోమాపత్రికలో 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదువుతాం. చూడండి, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలుసుకోరుచున్నాను. అదేమనగా అన్యజనులలో ప్రవేశము సంపూర్ణమగు ఇశ్రాయేలుకు కఠినము మనసు కొంత మట్టుకు కలిగినదేమో. స్తోత్రం. చూడండి, ఇక దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి ఇప్పుడు ఏ హృదయం కలిగిందంట? కఠినమైన హృదయం కలిగింది. ఎందుకు కఠినమైన హృదయం కలిగింది అంటే అన్యులైన మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలిగిందైన సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకు కఠినమైందంటే యేసు ప్రభు ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడని తెలిస్తే, యేసు ప్రభు వారు ఆదిలో ఇదిగో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన దేవుడు ఇదిగో యేసయ్యని వారికి తెలిస్తే యేసు ప్రభుని ఏం చేయరు? సిలువ వేయరు. అందుకే ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేయబడ్డాడంటే మరుగు చేయబడ్డాడు. దేవస్తోత్రం. మరుగు చేయబడ్డాడు కనుక యేసును వారు ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు సిలువ వేయదు ద్వారా అపోస్తలుల ద్వారా ఏమొచ్చిందంటే మనకు సువార్త వచ్చింది. ఆ సువార్త ద్వారా లోకమంతా కూడా ఏం చేయబడుతుంది? ఇప్పుడు అడవుల్లో, కొండల్లో, గృహాల్లో, గ్రామాల్లో, పట్టణంలో, దేశంలో అందరూ అన్యజనులు ఎక్కడైతే ఉన్నారో అందరికీ ఏమందాలి? సువార్త ప్రకటింపబడిన తర్వాత హృదయానికి ఇప్పుడు యేసు ప్రభు ఎవరో ఆ దినమున వారి ఆ సువార్తను ఎవరు ప్రకటిస్తారో తెలుసా? ఇశ్రాయేలు ప్రకటింపబడినప్పుడు వారు హతసాక్షులు అవుతారు. దేవుడు
గట్టిగా స్తోత్రం చెప్దామా? రెండు చేతులు ఇద్దామా? నిద్రపోతాం చెప్పండి హల్లెలూయా, శబాస్. కనుక మనం మెలకువగా ఉండాలి. నిద్రపోతం జరిగితే అది చచ్చిపోవాలి. దేవుడి సన్నిధికి వచ్చి నిద్రలో అందరూ చచ్చిపోతున్నాం. మనం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధి ఊగిలా ఆడగలిగా. ఇక్కడ మీరు ఎందుకు విషయం చెప్తున్నంటే సువార్త ఇస్రాయేలు కఠినం అయ్యింది కనుక వారికి రావాల్సిన సువార్త మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆ సువార్త? ఇస్రాయేలు మధ్యకి వెళ్ళబోతుంది వ్యవస్థ. ఆ సువార్త మనం వెళ్ళి వారి మధ్యన, ఇస్రాయేలు మధ్యన, లేదా ఇస్మాయేలు మధ్యన మన సువార్త ప్రకటించిన బాధ్యత మనదే కాదు. దేవుడిద్దరు ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు. వారు ఇలాగ సువార్త చెప్తారు. మన వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారా? మన వాళ్ళందరూ ఎక్కడికి, దేనికోసం వెళ్తున్నారా? దేవుడు అక్కడి నుంచి ఇక్కడ సువార్త పంపించాడు తప్ప ఇక్కడి నుంచి అక్కడికే చెప్పాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు చెప్పండి? డబ్బు తెస్తున్నారు దేవస్తోత్రం. కానీ డబ్బు కోసం కాదు సువార్త. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ వెళ్ళే పని మనది కాదు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పవలసిన అవసరం మనకే లేదు. ఇశ్రాయేలుకి చెప్పడానికి దేవుడు ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. మనము సువార్త ఎవరికి చెప్పాలంటే మన పక్కోడికి, మన గ్రామానికి, మన ఎదుట వారికి, ఇదిగో అన్యులైన వారికి, దేవుడిని నమ్ముకోలేని వారికి సువార్తను. అందుకే సభల్లో ₹1 అన్నా చెప్పండి, ₹1 మనము కానుక. ఎందుకు? ఆ కానుకలు పెట్టి సభలో డబ్బులు దండుకోవడానికి పెట్టారంటారు. వచ్చేది ఎంత వస్తుంది? 2000 వస్తుంది, 5000 వస్తుంది. మనకు ఒక ఖర్చు కాదు, అది దేవస్తోత్ర. కానీ దాన్ని దేవుడు ఏం చేస్తాడా? పూరుస్తాడు. దేవస్తోత్ర. దేవుడు పని చెయ్యాలంటే దేవస్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఇప్పుడు దేనికోసం చెప్తున్నారంటే బోర ఊగినప్పుడు ఆ ఊదే సమయంలో జరుగుతున్న సంఘటన పరలోక సంబంధమైన మర్మమును దేవుడు మనకి ఏం చేస్తాడా? తెలియజేస్తాడు. ఇంకొక ముందుకు వెళ్తున్నా చూడండి. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 15వ అధ్యాయానికి వచ్చేయండి. మొదటి కొరింథీ ఆ పత్రికలో ఆ సంఘానికి మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 51వ వచనం. 51వ వచనం చూస్తే 15వ అధ్యాయం 51వ వచనంలో చాలా చక్కటి విషయాలు మనం చూద్దాం. చదువుతారా? చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలిపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ ఆ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు చెందుతాము. దేవుని స్తోత్రం. ఆ కడబూర ఊదినప్పుడు ఆ మర్మం ఏంటి? ఆ మర్మం ఏంటంటే కడబూర ఊదినప్పుడు చనిపోయిన వారందరూ కూడా తిరిగి ఏం చేయబడతారు? అది మర్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన యొక్క ప్రయాస, మన భక్తి, మన ప్రార్థన ఎందుకు వచ్చేవాడికే? మేడ మీద మేడ కడతామనా? 10 గొలుసులు బంగారం వేసుకుంటామనా? లేదు మంచి ఉద్యోగం చేసుకుంటామనా? లేదు 10 గేదెలు కొనుక్కుంటామనా? లేకపోతే 10 పొలాలు 10 ఎకరాలు కొనుక్కుంటామని కాదు. ఈ భక్తి, ఈ ప్రార్థన ఇదంతా ఎందుకు? మనం ఎక్కడికి చేరాలని? పరలోకమే నా దేశము, నేను చాటికి వెళ్ళిపోదును. పరలోకమే నా దేశము, నేను ఆనందమే. హల్లెలూయా. అక్కడ ఏముంటుంది? మాసం కూర ఉంటుందా? అవి ఏముంటుంది అక్కడ? ఆనపకాయలు లేవు, బీరకాయలు లేవు, పొట్లకాయలు లేవు. ఎక్కడ? అబ్బాయి ఈ పొట్లన్నీ ఇక్కడే. సాయంకాలం గుడ్లు కూర ఉండాలా, ఉల్లిపాయల ముక్కలు కూర ఉండాలా. సంతకెళ్తే ఏ కూర తెచ్చుకోవాలా? ఏంటి ఇది బాధంతా? ఎక్కడే? కానీ ఇదిగో దేవుడి వాక్యం చెప్తుంది, చనిపోయిన వారు లేపబడతారు, సజీవులైన మనము కూడా ఏం చేయబడతా? ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు చనిపోయిన అందరూ కూడా సమాధిలో నుంచి లేపబడబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు లేస్తారు? ఎట్రక
సమాధిలో అప్పుడు లేస్తాడని ఒకవేళ లేచి కూర్చోడానికి ఉంటావా అక్కడ? బాయ్ ఆ సమాధి తోటలోకి వెళ్ళినప్పుడు ఆ సమాధిలో చచ్చిపోయిన వాళ్ళు లేచి ఒక్కొక్కడు ఒక్కొక్క సమాధి మీద ఎంతమంది కూర్చుంటారంట? మన పూర్వీకులు ఉన్న కానీ చచ్చిపోయిన అందరూ లేచి కూర్చుంటారు. సమాధితో కనపడద్దండి. మనం తాత ముత్తాత 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 తాత 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 అందరూ చనిపోయి తిరిగి లేస్తే తెల్లవారుజాములు వెళ్ళావే కాజెట్టుకుని జాంగిరి ఎట్టుకుని దండెట్టుకుని కోబొత్తు తట్టుకుని అమ్మో ఎవరు లేకుండా వెళ్ళిపోయింది. అందుకు ముందు అలికేసింది శుభ్రంగా. ఈ సంవత్సరం అంతా వెళ్ళలేదు, అప్పుడే వెళ్ళింది. కుక్క సమాధి కూడా అలికొచ్చేసింది. ఆ సమాధి ఎక్కడుందో తేలదో. ఇదో అంటే కుక్కదా సమాధి కూడా అలికొచ్చేది. ఏందేమో తెలియదు కనుక ఎప్పుడో చచ్చిపోయినప్పుడు వెళ్ళింది. తీరిది ఎప్పుడు ఉండదు. వెళ్ళపోతే అదే బాధ. ఎవరన్నా ఏమనుకుంటారేమో చచ్చిపోయిన తర్వాత వెళ్తే సమాధులు ఏమన్నా ఉంటుందా? చెప్పండి చెప్పండి. సమాధులు ఎవరైనా ఉంటారా? తాగుబోతులు ఇప్పుడు తాగితే వెళ్తారు. ఏంటి ఆడుకునే వాళ్ళు పేక ఆడే వాళ్ళు వాళ్ళ భయం ఏముందా? అదే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారంటే అక్కడ వెళ్ళబోదు. ఎవరు ఉండరు కనుక వెళ్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక వీళ్ళు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మధ్యలో ఎవరు లేగరు, మధ్యలో ఏస్టర్కి ఎవరు లేగరు. ఒకళ్ళు ఎత్తే అక్కడ అంగేసుకున్న పాటగానే ముందు ఉంటాం. అర్థమవుతుందా? దయ్యం పట్టుకుందా గారు రెండంటే కొత్తలే పట్టాడు. ఎందుకంటే శక్తి లేదు. దేవస్థానం చెప్పండి. ఎందుకు విషయం చెప్తే ఎప్పుడు లేపబడతారు, ఎప్పుడు సమాధి నుంచి లేపబడతారు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు కరపూర శబ్దము ఊదినప్పుడు అప్పుడు సమాధిలో ఉన్నవారు మొదట లేపబడతారు. అక్క మీద సజీవుడు మనము ప్రభువులోకి అందరూ కలిసి వెళ్తాం. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన అందరూ ఎప్పుడు లేపబడతారు? అబ్బాయి ఎప్పుడు లేపబడతా? ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఇప్పుడు వెళ్ళకూడదా? చెప్పండి, వెళ్తావా? వెళితే వాక్యం పట్లకి ఏమీ లేదు. అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మునుడు ఎవడు కూడా సమాధిలోనికి మరలా వెళ్ళరు. యేసు ప్రభు గురించి వెళ్ళారు ఆ రోజు స్త్రీలు. ఎందుకు వెళ్ళారు? యేసుప్రభు చనిపోయి 3 రోజులు అయిపోయిందని, ఆయన శరీరం కుళ్ళుపడుతుందని స్త్రీలు వెళ్ళారు. అప్పటికే సమాధి ఏమైపోయింది? తెరబడి. యేసుప్రభు ఉన్నాడు అక్కడ వెతుకుతుండే మా ప్రభుని ఎవరో ఎత్తుపోయాడు, మా ప్రభుని ఎవరో ఎత్తుపోయాడని తిరుగుతుంటే ఆయన దేవతలు, ఇదిగో సజీవుడైన వాడిని, బ్రతుకున్న వాడిని మీరు ఎందుకు మృతులు ఎదుగుతున్నారు, ఎందుకు మీరు సమాధులు ఎదుగుతున్నారు అని అడిగితే మరలా మారిపోయినా ఇప్పుడు ఎన్నడూ కూడా సమాధుల్లోనికి వెళ్ళలేదు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు? ఆచారం పూర్వం నుంచి పెట్టేశారు. పూర్వం నుంచి పండుగ. ఏ పండుగ? సమాధుల పండుగ. ఇలాగ సమాధుల పండుగ అనేది బైబిల్ గ్రంథంలో లేనే లేదు. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలి అంటే ప్రభు వచ్చేరా అక్కడ చనిపోయిన వారిని తప్పక మనం ఏం చేస్తామో చూస్తాము. అది చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటని చెప్తే 52వ వచనం మనం చూస్తాం. చూడండి, నిద్రించిన వారి నిమిషంలో ఒక రెప్పపాటులో ఏం చేస్తారంట? మనమందరము ఆ బూర మోగినప్పుడు అప్పుడు మృతులు అక్షయగా లేపబడతారు, మనము మార్పు పొందుతాము. ఆ క్షయం అనేది శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అమరత్వము ఈ శరీరము అమరత్వమును ధరించుకొనవలసి ఉన్నది. దేవుని స్తోత్రం గాక. అంటే ఈ మట్టి శరీరము ఏం ధరించబోతుందా అంటే మహిమ శరీరము దాల్చబోతుంది. దేవుని స్తోత్రం. ఈ శరీరాలతో మనం వెళ్ళాం. ఏ శరీరాలతో ఎత్తబడతా? మహిమ శరీరాలతో. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలే యేసయ్య, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ
భూలోకమంతా పిలుచుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా పిలుచుకుంటారు. హల్లెలూయా. మర్మం ఏంటంటే కడబూర ఊదినప్పుడు, ఆకారి బోధ ఊదినప్పుడు సమాధిలో ఉన్న వారందరూ పైకి లేపబడతారని గొప్ప మర్మాన సత్యాన్ని ఆ కడబూర ఊదినప్పుడు జరగబోయే సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఇప్పుడుది కాదు, భవిష్యత్తులో జరగబోయేది. దేవుని రాకను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. దేమో స్తోత్రగండగాక. ఇలాగ మనం ధ్యానం చేస్తూ సత్యమైనది ఏదో ఆ కడబూర ఊదినప్పుడు సమయములో ఏమి జరుగుతుందా అని చూస్తే ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయములో 15వ వచనము నుండి 18వ వచనం అని చూస్తే 15వ వచనం చదువుతున్న కావున చదువుదామా? 11వ అధ్యాయం 15వ వచనం. 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములను, మన ప్రభువును రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యములయును యుగ యుగములకు వరకు ఏలును. అంతటా దేవుని ఎదుట సింహాసనమగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని నామం నమస్కారం చేసిరి. వర్తమాన భూత కాలములో ఉండు దేవుడు ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలము స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. ఆ జనములు కోపము అగ్గించిన నీకు కోపము వచ్చును, మృతులు తీర్పు పొందును. నీ దాసులు ప్రవక్తలు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడుకున్న వారిని తనకి ఫలమిచ్చుట గొప్పదేమి, కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. దేవు స్తోత్రగలగాక. ఆ కడబూర మోగినప్పుడు ప్రియదేవుడా, ఇదిగో దేవుడు చెప్తున్న మాట 24 పెద్దల ముందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంతేకాని కడబూర ఊరు పరలోకములు గొప్ప శబ్దము పుట్టునని ఈ లోక రాజాలు యేసయ్య రాజ్యములు కాబోతున్నదేమో. స్తోత్రగలగాక. ఎవరు సొంతం కాబోతున్నాయి? దేవుని యొక్క సొంతము కాబోతున్నాయి. కనుక మనం అందరూ కూడా ఏ రాజ్యములకి చేరాలి? ఏ రాజ్యంలోకి చేరాలి? రాజ్యం అనగా పరలోక రాజ్యములోనికి మనము చేరాలి. మనము ఆయన రాజ్యమైనలో యాధికలైన సమూహముగా ఉన్నాము. దేవుని స్తోత్రగలగాక. ఆ 7:11 మేము చూసాము. 10వ అధ్యాయం 7వ వచనం చూసిన మాట ఏంటి? 7వ దూత పలుకు దినముల్లో అతను బోర ఓదబోచునుగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనదంటే ఇదిగో దేవుడు రాబోతున్నాడు. సంఘములోపిన మృతులైన వారిని, క్రీస్తునందు మృతులైన వారిని ఆయన లేపబోతున్నాడు. అది ఏ మర్మం అయి ఉన్నది. ఆ మర్మము పిన ఆయన ఎత్తబడిన తర్వాత ఏమవుతుందంటే ఈ భూమి మీద సువార్త కూడా ఆగిపోద్ది. ప్రకటించే వారు ఉండరు, ఇలాగ ఆరాధన పెట్టేవారు ఉండరు, బాప్తిసం ఇచ్చేవారు ఉండరు, సువార్త ప్రకటించేవారు ఉండరు, దేవుడి గుడికి వెళ్దామని అన్నవారు పీడ కనబడరు. ఎందుకంటే సువార్త ఏం చేయబడుతుంది? మోయబడుతుంది. స్తోత్రగలగాక. మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రాజ్యములు మేము ఎత్తబడాలి. ప్రభువా నీ రాజ్యములు మేము ఎత్తబడాలి. ప్రభువా కడబూరము శబ్దమున కినబడాలి, నీ బోర శబ్దమున కినబడాలి. ఆ బూర శబ్దము నేను విన్నప్పుడు అయ్యో మృతులైనా సరే నేను లేపబడాలి, బ్రతుకున్నా సరే నేను లేపబడాలి. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ రాకడ సమయములో ఎత్తబడి నీ పరలోక రాజ్యములో నేను ఉండాలని అయినా ఇదిగో ఈ ప్రకటన గ్రంథము ద్వారా అనేక సత్యాలు నాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. అనేకమైన మర్మములు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కడ లేని రాజా,
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజా, సూర్య చంద్రులు అక్కడ లేని రాజా, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజా, నా యేసు రాజు అందమైన రాజు, అందులో నేను నివసింతును. నా యేసు రాజు అందమైన రాజు, అందులో నేను నివసింతును. అవినీతి ధని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యము. అవినీతి ధని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యము. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. నా యేసు రాజు అందమైన రాజు, అందులో నేను నివసింతును. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యం అందమైన రాజ్యం. ఇక్కడ సూర్యుని అనుభవిస్తున్నట్లుగా, ఇక్కడ చంద్రుడు చూస్తున్నట్లుగా, ఇక అక్కడ ఏమి ఉండవు. అంతా యేసయ్యే, అంతా యేసయ్యే. ఇక్కడ పరలోకములో నిత్య వెలుగు, ఆ ప్రసన్నత, ఆ మహిమ, ఆ తేజస్సులో ఉండాలని ఆశపడితే, ప్రభువా నీ వచ్చేటప్పటికి నీ రక్కడ సమయంలో మాకు తెలియజేసినట్లుగా ఆ కడబూర శబ్దము అయ్యో నాకు వినబడాలి ప్రభువా. అయ్యా ఆ శబ్దం విని నేను లెగాలి ప్రభువా. అటువంటి నిరీక్షణ, అటువంటి భక్తి, అటువంటి ఆరాధన, అటువంటి ఆశ కోరిక నాకు దయచేయయ్యా. భక్తి అనేది పై లేదు, ఏదో వచ్చి వెళ్ళిపోయేది కాదు, ఏదో రెండు పాటలు పాడుకుని పోయేది కాదు, ఏదో మన ఇష్టాసరిగా వచ్చి ఆరాధన చేసేది కాదు. దేవుడు భయము కలిగి భక్తి చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ప్రసన్నతలో ఆయన భక్తి చేయాలి. భక్తి ఏ పరలోకానికి నడిపిస్తుంది. మనలో విశ్వాసము ఉండాలి. కొండలను పెగరించగలిగిన విశ్వాసము. పాట పాడిన, ఆరాధించిన, స్తుతించిన, దేవుని సన్నిధిలో కూర్చున్నా నీవు మాట్లాడితే అద్భుతాలు జరగాలి. మనము దేవుడి కార్యములు చేసే విశ్వాసంగా ఉండాలి. అక్కడ బూరపిడి 7వ బూర ఊదినప్పుడు ఏమి జరుగుతుందో ఆ ప్రవక్తలకు, అపోస్తలులకు దేవుడు బయలుపరిచిన మర్మం ఏంటో తెలుసా? ఇదిగో అంత్యకాలములో ఓ దేవుడికి రాగల సమయములో సమాధిలో ఉన్నవందరూ లేపబడతారు. ఇదిగో సజీవులైన మనము కూడా లేపబడుతూ ఆయన రాకడకి ఎదురు చూస్తూ ఆయనని ఎదుర్కోబోతున్నా. అలాంటి నిరీక్షణ క్రైస్తవులకు ఉండాలి. ఆచార సంబంధమైన భక్తి చేస్తూ, ఆచార సంబంధమైన పండుగలు చేస్తూ, ఆచార సంబంధమైన వాక్యములు లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తూ భక్తి ఇదే భక్తి అనుకున్నావో ఎంత పడలేదు. ఎవరైనా నువ్వు ఏ సంఘ విశ్వాసమైనా సరే వాక్యము మన నడిపిస్తుంది. విశ్వాసముతో కనిపెట్టు. ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ మర్మము తెలియజేస్తున్నాడు. అటువంటి గొప్ప మనందరికీ దేవుడు దయచేసి నీలో వాక్యం ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరూ లేచి దేవుని సన్నిధిలో మన అర్పణలు అర్పిద్దాం. అందరూ లేచి